మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకా పనిపాటు లేని పోరగాళ్ళంట మొత్తం లుక్సాన్ అవుతున్నట, వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నట. పనిపాట లేని పోరగాలు ఎక్కువ పొందాక ఫోన్లు గెలుస్తారు కదా, గెలికే పోరగాళ్ళని మొత్తం ట్రాప్లో పడేసి వేల రూపాయలు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నట. అమ్మాయిలలాగానే ఉంటారు, అమ్మాయిల కంటే అందంగా ఉంటారు, కానీ అమ్మాయిలు అయితే కాదు. ఏమని ఫోన్ మాట్లాడతారు, ఫోన్ చేసి ఏడున్నావు, తిన్నవా, ఎప్పుడు వస్తావు, ఇంట్లో వాళ్ళు లేరా, నేను ఫ్రీగానే ఉన్నా, నువ్వు ఫ్రీగా ఉన్నావా, నాతో రోజు మాట్లాడాలంటే ఒక యాప్ ఉంటుంది, యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటావా అనగా నేను సల్లగాడి సొల్లు పెడితేనే ఉంటాడు దిక్కుగా. అమ్మర కొడుక, అమ్మాయి ఫోన్ చేసింది నాకు, అమ్మాయి ఫోన్ చేసిందంటే మామూలు విషయమా, మాట్లాడతా. మరి మాట్లాడాలంటే ఉత్తగా కాదు, నాతోటి 100 రూపాయలు కాల్కి అవుతాయి. వీడియో కాల్ కూడా అవకాశం ఉంటుంది. వీడియో కాల్కి ఎంత, 500 దాని ఏముందిలే, మా యజమాని దగ్గర గుంజుకొస్తా అంటాడు. 500 అట ఆన్లైన్ కాయలు పెడతాడు. 500 ఫోన్ చేయగా 500 పెట్టంగానే వీడియో కాల్ వస్తుంది. వీడియో కాల్ రాగానే హాయ్, ఎట్లున్నావు, ఏం చేస్తున్నావు, నీ పేరేంది, నీ ఊరేంది. బొమ్మ మాత్రం రంబ కంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. రంబ కంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. అబ్బర కొడుక, ఈ పొరగాడి సొల్లు గారుస్తూనే ఉంటాడు. అబ్బా ఇంత మంచి అమ్మాయి నాతో మాట్లాడుతుందా, హాహాహాహా అని ఇంకా నలుగురు చూపిస్తాడు. యాప్ ఇన్స్టాల్ చేసుకోర్రా, బాగా దొరుకుతారు అమ్మాయిలు. వాళ్ళు అమ్మాయిలు కాదంటారు నాయన, ఆ అమ్మాయిలే కాదు, అమ్మాయిలు లాంటి వాళ్ళు అమ్మాయి కంటే ఇంకా అందంగా ఉంటారు, కానీ అమ్మాయిలు అయితే కాదంటారు. ఏఐతోటి సృష్టించిన వాళ్ళు ఇదంతా, ఏఐతో సృష్టించిన అమ్మాయిలు వలపు వీడియోలతోటి వలపు వీడియోలు తీసి వలేస్తురంట. జాగ్రత్తగా ఉండే ఉపాయం చేయరి. ఇక ఏమైనా ఇచ్చిన పేపర్లు ఇవ్వాలా. ఒంటరితనాన్ని పోగొట్టేందుకు కొత్త స్నేహితుల యాప్లంట. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం. ఫోన్ కాల్కు 100 రూపాయలు, వీడియో కాల్కు 500 రూపాయలు. డబ్బు పొడగొట్టుకున్న అమాయకులు అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళు. ఏంటి ఒంటరిగా ఉన్నావని ఫీల్ అవుతున్నావా, మాట్లాడుకోవడానికి ఎవరు లేరా, నువ్వు నేను మాట్లాడుకుందామా, నీకు ఓకే అంటే పలానా యాప్ డౌన్లోడ్ చేసుకో, అక్కడ నేను రెడీగా ఉంటా అని చెప్తుందంట. అబ్బర కొడుక, రెడీగా ఉంటుంది అనుకుని రీడ్ ఏం చేస్తాడు, ఓకే అని రెడీగా యాప్ ఇన్స్టాల్ చేస్తాడు. అందమైన యువతి మత్తెక్కించే గొంతుతో మాట్లాడుతున్న వీడియో మీకు రీల్స్ లేదా షార్ట్స్లో కనిపించిందా, అది నిజమని నమ్మకండి. కకృతి పడి ఆమెకు చెప్పిన యాప్ డౌన్లోడ్ చేసుకున్నారో అంతే మీ సంగతి. ఎందుకంటే వీడియోలో మీరు చూసిన అమ్మాయి నిజం కాదు, ఏఐతో సృష్టించబడిన అమ్మాయి. అవును, ఒంటరిగా ఉన్నారా, మీ బాధను పంచుకోవడానికి ఎవరు లేరని బాధపడుతున్నారా, మీ తోడు కోసం వెతుకుతున్నారా, కొత్త స్నేహితులు అంటూ స్నేహానికి ఉన్న పర్యాపదాల పేర్లతో రకరకాల యాప్లు ఇటువంటి అధికమయ్యాయి. ఆయా యాప్ల నిర్వాహకులు ఏఐతో సృష్టించిన అమ్మాయిలు వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి యాప్లకు ప్రచారం చేసుకుంటారు. ఫ్రెండ్షిప్, డేటింగ్ అంటూ మాయలో పడి యాప్లో చేరిన అమాయకులు వల విసి డబ్బులు గుంజేస్తున్నారు. డేటింగ్ లేదు, డేటింగ్ లేదు, బీటింగ్ లేదు, అంతా చాటింగ్ చేస్తూనే ఉంటారు. ఇంకా ఆడిదాకా పోతారు వీళ్ళు. వాళ్ళ అమ్మాయిలే కాదా, అమ్మాయికి ముక్కు ఎట్లా ఉంటుంది, మూతి ఎట్లుంటుంది, చెవులు ఎట్లుంటాయి, నెత్తి ఎట్లుంటుంది, వీటికంటే 100 రెట్లు ఎక్కువ మంచి తయారు చేస్తారు. వాళ్ళ చేతుల పనే కదా, చేతుల పనైనా కుందన బొమ్మ లెక్క రంభ, ఊర్వశి, మేనగలు కూడా మైమరిపించేటట్టు కొడతారు వీళ్ళు, కానీ అమ్మాయిలు అయితే కాదు. ఇక వాళ్ళతోటి ఫోన్ మాట్లాడుకుంటా ఒక్కొక్క ఆయన ఇక సొల్లు కారుచుకుంటా పొద్దుందాకా టైం పాస్ చేస్తారు. పోతపాయ 100 రూపాయలు, పోతపాయ 500 అని ఇట్నే మాట్లాడుతుంటే వ్యక్తిగత డేటా కూడా చోరీ అవుతుందంట. ఆ పైన బ్లాక్ మెయిల్ చేస్తారంట. ఇక చూడు క్లియర్గా ఇచ్చారు. ఆన్లైన్ బెట్టింగ్ తరహాలోనే ఆ ఆన్లైన్ ఫ్రెండ్షిప్, డేటింగ్ కూడా సైబర్ మోసం అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎప్పుడైతే అమాయకులు ఈ యాప్లో విసిరే వలలో పడతారో అప్పటి నుంచి ఆయా యాప్లు సదరు వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేస్తాయని చెబుతున్నారు. ఆ డేటాను అడ్డం పెట్టుకొని ఆ తర్వాత వివిధ రకాల సైబర్ మోసాలకు పాల్పడే అవకాశాలు ఉందంటున్నారు. గుర్తు తెలియని అమ్మాయిలతో మాట్లాడి వీడియో కాల్స్ను తెలియకుండానే రికార్డు చేసి వాటితో బెదిరింపులకు దిగుతారని పోలీసులు తెలుపుతున్నారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఆయా వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తామని భయపడుతున్నారట. ఇక పాయన మనం మాట్లాడితే అప్పుడు ఇవన్నీ సొయ్యి ఉంటుందా, ఇవన్నీ సొయ్యం ఉండదు. అమ్మాయి మాట్లాడుతుంది. ఇవి అంతా ఓళ్ళు చేస్తారంటే పని పాట లేని పోరగాలు కొంతమంది తయారవుతారు. అందరూ ఏం మాట్లాడరు, కానీ కొంతమంది ఓన్ పని అనుకుంటే గీ ఫోన్లు ఎందుకు మాట్లాడతారు, ఏం పని లేకుంటే గిసోని కూర్చొని చూసిరా చాలా మంది ఉంటారు. అట్లా చెట్ల పోయింటి, పుట్టల పోయింటి. ఇప్పుడు వచ్చేది ఎండాకాలమా, ఇక పని పాటలు లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్లలో పాయలు వేసుకొని రెడీగా కూర్చుంటారు. ఇవాళ పలానామతో మాట్లాడదామంటే ఇవ్వద్దు, ఇంకో కావాలి, ఈమెకంటే మంచిగా ఇంకా ఉంటుంది. ఎవరైనా కానీ వాళ్ళైతే అమ్మాయిలు గారు అంతా ఏఐ సృష్టి అనట. మా అమ్మ కానీ పొరగాళ్ళు గిసోంటి మాయలో పడి మీ డబ్బులు ఖతమైపోతాయి, మీ డేటా మొత్తం గుంచుతారు,
పైగా మీరు మాట్లాడుతుంటే మీ వీడియోని మొత్తం రికార్డింగ్ చేసి మళ్ళీ సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తే ఇంట్లో ఉన్న తలచెమ్మ కూడా అమ్ముకొని అలా కట్టవలసి వచ్చే పరిస్థితి వస్తుంది. మా అమ్మగారిని సొల్లు గారిసే ఉపాయం చేయకూరి. ఒకవేళ నిజంగానే ఒక అమ్మాయి కావాలనుకుంటే పెళ్లి చేసుకుని ఉపాయం చేయరి. వయసు మీద ఉన్న వాళ్ళు ఉంటే పెళ్లి చేసుకుని ఉపాయం చేయరి. అంతకంటే మంచిగా మాట్లాడుతుంది పెళ్ళం, అంతకంటే మంచిగా ఉంటుంది. కానీ ఉత్త పుణ్యానికి అది తోలుబొమ్మన అవపడుతుంది. కానీ అంతకంటే అధ్వానం ఏముండదు. అందుకు కంప్యూటర్ బొమ్మ, మాయా బొమ్మ అది. ఈ అసలేది కంప్యూటర్ కాలం హైబ్రిడ్ ఇతరం అయిపోయింది. ఆ మాయా బొమ్మతో మాట్లాడి ఉత్త పుణ్యానికి జేబులన్నీ ఖాళీ చేసుకుని ఉపాయం చేసుకోకూడదు మా అమ్మగాని.